రోహిత్ నాయుడు అనే కంటెస్టెంట్ వచ్చిండు. ఇతని మీద నీళ్లు కొట్టినప్పుడు నువ్వు రియాక్ట్ అవుతలేవని జడ్జెస్ అడుగుతుంటే వాళ్ళు జడ్జి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు నీళ్లు కొట్టినప్పుడు వాళ్ళ మీద రియాక్ట్ అయితే ఎట్లా రియాక్ట్ అవుతారో మళ్ళీ రిటర్న్ నా మీద నువ్వు రియాక్ట్ అయినావు, నా మీద సీరియస్ అయినావు అని చెప్పి అంటారేమో అన్న భయం అయినా ఉంటుంది కదా. దాంతో ఆయన రియాక్ట్ కాలేడు కదా. బేసిక్గా ఆయన కామెంట్ కంపోజర్ ఉన్నాడు, రైట్. కావాలని కొడుతున్నావు అన్న విషయం ఆయన తెలిసినప్పుడు అది చెప్తుండు. ఐ కెన్ అండర్స్టాండ్ మీరు ప్రొవోక్ చేయడానికి ట్రిగ్గర్ చేయడానికి కొడుతున్నారు కాబట్టి నేను మీద రియాక్ట్ కాలేకపోతున్నా. తోటి కంటెస్టెంట్ వచ్చి నీళ్ళు కొడితే అప్పుడు ఎందురా నీళ్ళు కొడతాను నీ గల్లో పట్టుకుంటా అన్నట్టు ఉంటుంది. కానీ ఎందుకు రియాక్ట్ అవుతాడు బిందు మాధవ్ గారి మీద? ఎందుకు రియాక్ట్ అవుతాడు? నువ్వు ఎందుకు రియాక్ట్ కాలే? నీకు భయం, నీ కోపం లేదా? నీకు అసలు రియాక్షన్ లేకపోతే నువ్వెందుకు ఇట్టుంటే ఎట్లా అట్టుంటే ఎట్లా? ఏంది నాకు అర్థం కాలే. అతను ఎందుకు రియాక్ట్ అవుతాడు? సరే మాట్లాడుకుందాం. మీ ఆట నాకు నచ్చలేదు అని అంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ గట్టిగా జరుగుతుంది, వాళ్ళకి రెడ్ ఇచ్చి పంపుడు జరుగుతుంది. మీరు కరెక్ట్గా గమనిస్తే, ఫ్యాండమ్ని పక్కన పెట్టి గమనిస్తే ఈరోజు అపూర్వ విషయంలో జరిగింది, మొన్న రుచిత విషయంలో జరిగింది కూడా అదే. అఫ్కోర్స్ జీతం ఇచ్చే తోటి పరాశకాలు ఆడితే జీవితాలు తలకిందులు అవుతాయి. అదే జీతం ఇచ్చే తోటి మీద జోకులు వేస్తే జీవితాలు తలకిందులు అవుతాయి అన్నట్టుగా నువ్వు జడ్జినే నీ ఆట నాకు నచ్చలేదంటే జడ్జి రివర్స్ అవుతాడు. కానీ అట్లా కాకుండా మెచ్యూరిటీతో ఆలోచించి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి అంటే అంచనా వేస్తే బాగుంటుంది. ఇట్లా కొలుసుకోవడము నన్ను అన్న వాటి ఇట్ ఫర్ టాట్ అన్నట్టుగా పోకుండా ఉంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ అంతే. సరే, ఎన్ని మాట్లాడినా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎక్కువ మంది బిగ్ బాస్ ఆడియన్స్ని మెప్పించిన కంటెస్టెంట్, మెప్పించిన విన్నర్ ఎవరు అంటే అభిజిత్. కాబట్టే అక్కడ ఆ పొజిషన్లో కూర్చున్నాడు, ఇప్పుడు జడ్జి చేస్తూ ఉన్నాడు. సో అభిజిత్ని ఏమన్నా కానీ అన్నోడిదే తప్పు, అభిజిత్తే కరెక్ట్ అనే పాయింట్కి వస్తారు. నాకు తెలుసు, నాకు అది కూడా తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఆయన టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా నువ్వు నన్ను అంటావా, నిన్ను తీసేస్తా అన్నట్టుగా తీసేస్తుంటే ఆయన గర్జు పెట్టుకొని చేస్తూ ఉంటే నువ్వు ఆయన మీద గర్జు పెట్టుకున్నావు అని నన్ను అడుగుతారు తప్ప అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మాత్రం అంచనా బేరీజు ఏమన్నా న్యాయంగా ఆలోచించడం చేస్తారంటే అది చెయ్యరు. అది నా బాధ. సరే పోంతి, అక్కడ ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు దీపక్ సేనాపతి అనే పర్సన్కి గడ్డం తీయడం పెద్ద సమస్య కాదు, జుట్టు తీయడం పెద్ద సమస్య. కానీ మ్యానిపులేట్ చేస్తూ నాకు గడ్డం తీయడమే ప్రపంచంలో అతిపెద్ద సమస్యగా అందులో బుక్లెట్లో రాస్తే ట్రిమ్మర్ ఇచ్చి గడ్డం తీసుకోమనగానే తీసుకోవడానికి రెడీ అయ్యిండు. అతను మ్యానిపులేట్ చేసిందని దొరకబట్టిన తర్వాత ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటే అతనికి గడ్డం తీయడం పెద్ద సమస్య కాదు అని తెలిసిన తర్వాత కూడా గడ్డం తీసుకోమని శ్రీమికంటది. కట్ చేస్తే అతనికి సింగిల్ గ్రీన్ ఇచ్చి బయటకు పంపించిన తర్వాత అతను ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ అసలు ఏంటి నేను అకౌంటబిలిటీ తీసుకుంటున్నా అనుకుంటూ మళ్ళీ గడ్డమే తీసుకుంటాడు. జుట్టు తీసుకుంటే కదా అకౌంటబిలిటీ తీసుకున్నట్టు మ్యానిపులేషన్కి. అరే ఏం జరుగుతుందిరా ఒక నిమిషం అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈరోజు అపూర్వ స్టార్టింగ్ చాలా ఓవర్ యాక్షన్ అన్నట్టుగా అనిపించింది ఆమె చూడంగానే. కానీ తన లైఫ్ స్ట్రగుల్స్ గోత్రూ అయిన పాయింట్స్ అన్నీ చెప్తూ పోతుంటే ఊరికనే అట్లా టైంపాస్కి నవ్వించే క్యాండిడేటే కాదు, చాలా డెప్త్గా మాట్లాడే క్యాండిడేట్ కూడా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా సిమిలారిటీస్ కనిపించినాయి తన లైఫ్ తోటి. సో ఏంటి అంటే భాగ్యతుల్లూరి చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నది. అండ్ గౌరీ త్రినేత్ర స్టోరీ చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళకి. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు సిక్కోలు సీమాన్ లాంటి వాళ్ళు 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళకి, అండ్ ఇంకా రమ్య లాంటి వాళ్ళు 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళకి, చాలామంది 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళని ఫటా ఫ్లాష్ కట్లేసి చూపించేసారు. గౌతమ్ రాజు అనే డాక్టర్కి 1 గ్రీన్ వచ్చింది, సాక్షితాకి 2 గ్రీన్స్ ఏమో వచ్చినాయి, సిక్కోలు సీమాన్కి 2 గ్రీన్స్ వచ్చినాయి, రమ్యకి 2 గ్రీన్స్ ఏమో వచ్చినాయి, శ్రీరామ్కి 1 గ్రీన్ వచ్చింది, ఐశ్వర్య క్రికెటర్కి 2 గ్రీన్స్ వచ్చినాయి. వీళ్ళందరినీ ఆ ఎండాకాలం పూట మధ్యాహ్నం పూట గాలి దుమారంతో పాటు వచ్చే పాసింగ్ క్లౌడ్స్ మేఘాలు ఉంటాయి చూడు, ఆ టైప్లో చూపించి పంపించేసారు. అదే గౌరీ త్రినేత్ర అనే పర్సన్ తన లైఫ్ సీక్రెట్, తన లైఫే సీక్రెట్ అని తను ఫీల్ అవుతుంది. అంటే ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందా అంటే కావచ్చు, తను అనుకుంటుంది నా తండ్రికి, నా తల్లికి, నా బాబాయికి తప్ప నేను ప్రపంచానికి ట్రాన్స్ అన్న విషయం తెలియదు. అట్లనే గుట్టుగా ఎవరు ఆమెను అడుగుతలేరు, ఆమె ఎవరికి చెప్పకుండా గుట్టుగా తన లైఫ్ని తను లీడ్ చేస్తూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు ఆమె చెప్తుంది నేను ఎవరికి చెప్పట్లేదు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బయటపడ్డప్పుడు కొంచెం నాకు బ్లేమ్గా షైగా ఫీల్ అవుతా, నాకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డది, నేనుగా నేను ఎవరికి చెప్పట్లేదు అనే పాయింట్లో తను చెప్తుంది. నా వరల్డ్లో ఎవరికి తెలియదు అంటే ఆమెని తెలిసేటట్టు చేసి బయటకు పెట్టి నువ్వు అంటే ఉత్తగానే చెప్తున్నావు, అంత ఊరికే షాకింగ్గా ఉండాలని చెప్తున్నావు అన్నట్టు చెప్పి పంపడం ఎందుకు? అసలు ఆమె స్టోరీ రివీల్ చేయడం ఎందుకు? సిక్కోలు సీమన్ అద్భుతంగా పర్ఫామ్ చేసి టాస్క్ పర్ఫామ్ కూడా సూపర్గా చేసిన తర్వాత 2 గ్రీన్స్ ఇచ్చారు, అతనేమో గింతంత ముక్కేస్తారా? గౌరీ త్రినేత్రి సీక్రెసీని బయట పెట్టుకోకూడదు అనుకుంటున్న అమ్మాయిని రిజెక్ట్ చేసి మీరు పంపించారు ఇంటికి. అమ్మాయి లేదు నెక్స్ట్ లెవెల్లో గ్రీన్ ఇచ్చినా కానీ నెక్స్ట్ లెవెల్లో పంపించేసారు. అట్లాంటి పర్సన్ది అట్నే సిక్కోలు సీమన్ ఇచ్చినట్టుగా ఒక డైలాగ్ వేసి ఒక గ్రీన్ ఇచ్చి ఒక డ్యాన్స్ చూపించేసి క్లోజ్ చేయొచ్చు కదా. ఆమె సీక్రెట్ని ఎందుకు బయట పెట్టడం? ఆమెను ఎందుకు ఇప్పుడు ఆమె సొసైటీ మొత్తానికి ట్రాన్స్ అన్న విషయం తెలిసింది అంటే ఆమె అనుకుంటున్నంత వరకు తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నా అన్న సీక్రెట్ కుండబద్దలైంది కదా. నువ్వు ఆపర్చునిటీ ఇచ్చినవి కాదే ఆమె సీక్రెట్ని వాడుకుంటేవి టీఆర్పీ కోసం.
టీఆర్పీ గేమ్ మామూలుగా జరుగుతలేదు. చాలా విషయాలు చెప్తా ఈ వీడియోలో. లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తా. వీడియోలోకి పోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు అభిజిత్ అంటే బాగా ఇష్టం అయితే ఒక లైక్ చేయరు, అస్సలు ఇష్టం లేదంటే ఒక కామెంట్ చేయరు, కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయరు, పాతోళ్ళు అయితే హైప్ ఇచ్చే ప్రయత్నం చేయరు, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? కంటిన్యూ చేద్దామా? చూస్తాను ఒకటి రాదు లైక్. సరే, నీ ఏది ఉద్దేశం అయితే అది చెయ్యి, నీ ఉద్దేశం దురుద్దేశం పెట్టేసి. రైట్. ఓపెనింగ్ ఎపిసోడ్ 4 శ్రీముఖి వచ్చింది, ఇంట్రడక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత 3 ఎపిసోడ్స్కి సంబంధించిన హైలైట్స్ లాగా 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు చరణ్, మిథిలేష్, రాజకుమారి వీళ్ళ ముగ్గురిని చూపించారు. వీళ్ళకి జడ్జెస్ ఇచ్చేది కూడా వీళ్ళ ముగ్గురు చూపించడం ఓకే, వీళ్ళకి 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు కాబట్టి ఓకే. అయితే వీళ్ళతో పాటు ఇంకో ఇద్దరిని చూపించారు. అంటే ఎంతోమంది వచ్చినప్పుడు, ఎంతోమంది గ్రీన్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూపించకుండా వీళ్ళిద్దరిని చూపించారంటే వీళ్ళు ఎంత స్పెషల్ రా అన్నట్టుగా. అంటే అందరికీ ప్రసాదం పెట్టి నాకొక్కరికి పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్ అన్నట్టు. ఇప్పుడు ఎవరి ఫోటోలు వేయకుండా, ఎవరి వీడియో వేయకుండా ఇక్కడ అమన్ది, సృష్టిది వేసారంటే వాళ్ళు ఎంత స్పెషల్ అంటే బిగ్ బాస్ టీం దృష్టిలో. సో వీళ్ళు ముందుకు పోయే ఛాన్స్ ఉందే నాకు అనిపించింది. 5గురిని చూపించారు హైలైట్ ఆఫ్ ద ప్రీవియస్ ఎపిసోడ్స్ కింద. రైట్. ఆ తర్వాత శ్రీముఖి చెప్పింది బోల్డర్, మీనర్, టప్పర్ వేర్, ప్లాస్టిక్ అంతా టఫ్గా ఉండేటోళ్ళు మాకు కావాలి అన్నట్టుగా చెప్పేసింది. చెప్పినాక మనకు ఫస్ట్ కంటెస్టెంట్ వస్తుండు, లక్ష్మీ దీపక్ సేనాపతి అనే పర్సన్ని పిలిచారు. దీపక్ చూడడానికి చాలా హైట్ ఉన్నాడు, అందంగానే ఉన్నాడు, జుట్టు గిట్టు మంచిగా ఉన్నది, జిమ్ బాడీ, పర్సనాలిటీ, ఫ్యాట్ టు ఫిట్ అయిన పర్సన్ ఇతను కూడా. ఏందో గమ్మతి, ఫ్యాట్ టు ఫిట్ మ్యానియా ఏందో అర్థం కావట్లేదు. కానీ తీసుకున్న వాళ్ళందరినీ కూడా, ఇప్పుడు చరణ్ ఉన్నాడు ఫ్యాట్ టు ఫిట్ పర్సన్, మిథిలేష్ ఉన్నాడు ఫ్యాట్ టు ఫిట్ పర్సన్, ఇతను ఫ్యాట్ టు ఫిట్ పర్సన్ అని చెప్పిండు. 2021 ముందు నేను చాలా దొడ్డుండేటోని, ఇట్లా కింద హిప్పు మొత్తం ఎంత పెద్ద ఉండేది, దాంతో బాగా ఎక్కిరిచ్చేటోళ్ళు. ఆ తర్వాత సియాటిక్ అన్నారు, డ్యామేజ్, పెయిన్, నొప్పి. ఆ తర్వాత నేను ఫిట్ అయినా, క్రికెట్ ఆడడానికి లేదు అని డాక్టర్లు చెప్పేసిర్రు. ఆ తర్వాత నేను క్రికెట్ ఆడకుండా మానేసి, ఆ తర్వాత నా లైఫ్ అయిపోయింది అనుకున్నా, బాధపడ్డా, మళ్ళీ ఫిట్నెస్ సంపాదించుకున్నా, మోడల్ అయినా. 18 ఏళ్ళ వయసులోనే నేను మోడల్ అయిపోయినా. ఇప్పటోళ్ళు భలే ఉన్నారు అబ్బా, జల్దీ లైఫ్ని చూసేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కొంచెం ఏజ్ కాగానే రోగాల కుప్పగా తయారవుతారు కాబట్టి. ఒకప్పుడు 100 ఏళ్ళు బతికిన తర్వాత 80, తర్వాత 60కి వచ్చింది కాబట్టి యంగ్ ఏజ్లోనే టక్క అచీవ్మెంట్ చేసేస్తురా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. 18 ఏళ్ళ గట ఐ వాంట్ మిస్టర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ అ రన్నర్ అప్ అంటే ఆ రన్నర్ అప్ గెలిచిండంట. సో చెప్పిండు అంటే 18 ఏళ్ళకి మోడల్ అయిపోయిండు, ముంబై పోయిండు. ఆ తర్వాత ఈ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లలో వచ్చిండు, అంతా సాధించేసిండు, ఫట సాధించిండు. సో వాళ్ళు అంటే సాధించినవి కూడా చెప్పుకునే విధానం కూడా గ్రాండ్గా ఉంటుంది. ఇప్పుడు నేనున్న ఇన్నేళ్ళ వయసులో 16 ఏళ్ళ నుంచి వెళ్ళి ఎన్నో అవార్డ్స్ కొట్టిన, వాటిని యూజ్ చేసుకొని ఎట్లా పోవాలి ముంగటి ఏం తెలివితేటలు లేవు, దద్దిలం. వాళ్ళు ఇప్పుడు జంజీ పురాణాలు ఖతర్నాక్ హుషారు ఉన్నారు చూడు, అట్లా ఉండాలి. సరే, అయితే ఇదంతా స్టోరీ చెప్పింది. స్టోరీ చెప్పడం అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడనే ఒక చిన్న లూప్ ఏంటంటే, శ్రీముఖి రాగానే ఫస్ట్ ఐ లవ్ యువర్ హెయిర్ అని చెప్పింది. ఏమన్నది? ఐ లవ్ యువర్ హెయిర్ అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక డౌట్ వచ్చింది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది. ఇతనికి జుట్టు ఇంత బాగుంది, ఏదో మగధీర సినిమాలో రామ్ చరణ్కి ఉన్నట్టు ఉన్నది, మంచిగా బౌన్సింగ్ ఉంది హెయిర్ అంతా. అటువంటి పర్సన్ రై రారా పాటించుకొని వచ్చినప్పుడు మొత్తం ఇట్ట ఊపుకుంటే చేస్తాడు. రామ్ చరణ్ మళ్ళీ పాటేసుకొని వచ్చిండు. ఇలా రామ్ చరణ్కి రై రారా పాటకి డెడికేట్ చేసినట్టుగానే ఉన్నది. ఎందుకంటే మనోడు వచ్చినప్పుడు రై రారాని, రోహిత్ వచ్చినప్పుడు కూడా రై రారాని. సరే, మొత్తానికి అయితే రై రారా మీద వచ్చిండు. ఇంత ఉంది. ఆ జుట్టుని ఇష్టపడతాడు అన్నట్టుగా అర్థమవుతుంది. జుట్టు ఇష్టమైతే అంత పెంచిండు. అసంటోడు బుక్లెట్లో మాత్రం ఇది తీసేయడానికి నేను ఒప్పుకోను అని అనుకుంటే ఏంటిది అది అన్నట్టుగా ఏదో క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి రాసి, నేను గడ్డం మీసం మాత్రం తీసాను, నా లైఫ్లో ఏది కోల్పోయినా ఇది తీసాను, ఎందుకంటే నాకు ఇష్టం, అది లేకపోతే నేను చూడడానికి ఆక్వర్డ్గా ఉంటాను కాబట్టి అన్నట్టుగా ఏదో రాసిండు. వీళ్ళకి డౌట్ వచ్చింది, జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులు అయినా పెడుతుంది, కానీ ఇటుండి జుట్టు కాదు నాకు ఇష్టం, లేని గడ్డం ఇష్టం, కొంచెమే ఉన్న గడ్డం ఇష్టం అంటావా, ఆహా ఓకే అని చెప్పి ట్రిమ్మర్ ఇచ్చారు. రాగానే నవదీప్ ట్రిమ్మర్ ఇచ్చాడు. ట్రిమ్మర్ ఇచ్చి తీసుకో అనగానే గడ్డం అయితే ఓకే, జుట్టు అయితే నో అన్నట్టుగా అంటాడు. అగో బుక్లెట్లు ఏం రాసినావు, గడ్డం తీసుకోవడానికి ఇష్టం లేదన్నా, మరి గడ్డం అయితే ఓకే అంటున్నావు, మ్యానిపులేట్ చేసినావా అని చెప్పి టక్కన రెడ్ ఇచ్చేసారు. ఇద్దరు రెడ్ ఇచ్చారు. టక్క మీసం నువ్వు మీసం తీయలేను, జుట్టు తీసేస్తా అన్నావు కదా, ఇప్పుడు మీసం తీయడానికి రెడీ అయినవి ఏంటి అంటే, యాక్చువల్లీ దీపక్ కన్ఫ్యూజ్ అయిందా అంటే బుక్లెట్లో రాసింది మర్చిపోయిందా, పుసుకున జుట్టే తీయమంటారు అన్న భయంతో నేను మీసం అయితే తీసేస్తా అన్నాడా, పుసుకున కన్ఫ్యూజ్ అయిందా తెలియదు, మనల్ని కన్ఫ్యూజ్ చేసిందో తెలియదు, మ్యానిపులేట్ చేసిండా అయ్యిందా అనేది కూడా అర్థం కాలేదు. సరే పోంతి అయిందో పీకిందో కాలేదో అనుకుంటే, ఇక్కడ బిందుమాధవి శ్రీముఖి తీసి ఇది ఎవరు రాసిరు బుక్లెట్, ఇది ఎవరు రాసింటే నేనే అంటాడు. నువ్వు అంటే నేను ఐ వాంట్ టు బీ ఏ ప్రాపర్ మ్యాన్, సో నేను తప్పును ఒప్పుకుంటున్నా, అకౌంటబిలిటీ తీసుకుంటున్నా, సో అని అంటే శ్రీముఖిండా తీసి మీసం తీసి గడ్డం తీసి అంటది. అరే ఆయన మీసం తీయడానికి గడ్డం తీయడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఆయనకి, ఆయన అక్కడ నవదీప్ మొత్తుకుంటా ఉన్నాడు.
అతని ప్లానే అది. నువ్వు మిసం తీయమంటావేంది? అతని ప్లానే అది. జుట్టు మీదకి పోవద్దని చెప్పి గడ్డం ఇష్టం అని చెప్పి రాసిన ఆయన దొంగ ఉన్నాడు అన్నట్టుగా అయినట్టు. అభిజిత్ రెడ్డి ఇచ్చేసిండు, బిందుమాధవ్ రెడ్డి ఇచ్చింది. నవదీప్ ఏమో గోడ మీద పిల్లిలాగా ఉన్నావు నువ్వు. ఉం? నువ్వు ఇట్లా ఈ మ్యానిపులేటింగ్ కథ ఉంది, నువ్వు గోడ మీద పిల్లి లెక్కున్నావు, ఎప్పుడప్పుడు మార్చేస్తాను, నువ్వు దొంగన్నావు అని చెప్పి. సరే నీకైతే గ్రీన్ ఇస్తున్నా చూద్దాం. ఎందుకంటే బీబీ టీమ్స్ ఎవరో చెప్పుండొచ్చు, మనకు కావాల్సింది ఈ మ్యానిపులేట్ చేసేటోళ్ళే. లోపల పోయిన తర్వాత రకరకాల మ్యానిపులేషన్ చేయాలి, పిచ్చి పిచ్చిగా చేయాలి. అప్పుడే కదా మనకి టీఆర్పీ వస్తుంది, పంచాయతీ వస్తుంది, జడ్జిమెంట్లు వస్తాయి. అన్ని సక్కదానాల సుక్కల్ని తీసుకుపోయి లోపల వారేస్తే మాకెందుకు ఆ సక్కదనాలు చెప్పు అని చెప్పి ఆ ఫీలింగ్ ఉంటుంది. అందుకని చెప్పి ఓకే గ్రీనీ రెడ్ ఇచ్చావు రెడీ గ్రీనీ అని చెప్పి ఉండొచ్చు. సరే ఓకే నేను ఇస్తాను గ్రీన్ అన్నట్టుగా గ్రీన్ ఇచ్చిండు. సో బయటకు వచ్చిన తర్వాత ఇదంతా ఓకే. నాకు బయటకు వచ్చిన తర్వాత దీపక్ ఏడుస్తాడు ఎందుకు? ఏడుచుకుంటా మళ్ళా ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఐ క్రై అని చెప్పి ఏడ్చి అది ఒక్కటి నిజం రాస్తుంటే బాగుండేది, అది ఒక్కటి నేను అబద్ధం రాసిన. నవదీప్ గారు చెప్పినట్టు నేను అతి తెలివి జస్ట్ ఐ విల్ బీ ఇన్ టు హౌస్ ఛాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పి ఓకే ఫైన్. మళ్ళీ గడ్డం తీస్తా అంటాడు. అరే గడ్డం తీయడానికి ప్రాబ్లం కాదు కదా భయ్, కాదు నా అకౌంటబిలిటీ తీసుకుంటున్నా, నేను గడ్డం తీసేస్తాడు. అకౌంటబిలిటీకి జుట్టుగా తీసేయాల్సింది. ఏ క్యా హే, ఏ క్యా మతలబ్ హే. సరే ఇక వచ్చింది ఎనర్జెటిక్ గర్ల్ అపూర్వ. ఫస్ట్ చూడంగానే మనకు అనిపిస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. సేమ్ నన్ను చూసినప్పుడు మీకు ఏదైతే స్టార్టింగ్ కలుగుతుంది ఫీలింగ్, ఈడేంద్ర ఓవర్ చేస్తాడు నాకు. కానీ చూడంగానే నచ్చే రకం కాదు, మనం చూడగా నచ్చే రకం లాగా. మొత్తం ఒక రివ్యూ 2 వీడియోలో చూడంగానే ఓకే వీడు మంచోడు, వీడి జర్నీ గట్టి ఉంది, వీడి చాలా ఏళ్ళ నుంచి కష్టపడి వచ్చిండు, వీడి అచీవ్మెంట్స్ ఉన్నాయి, వీడికి కత్తి ఉంది, వీడికి అందుకే ఇట్లుంది అని చెప్పి సెల్ఫ్ డబ్బా బాపట్రా. ఓకే అట్నే ఇప్పుడు అపూర్వ కూడా చాలా కత్తి ఉంది. ఆమె గోత్రు అయిన విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆమె చెప్పిన దాంట్లో నేను కొన్ని సిమిలర్గా ఫీల్ అయినా, సింక్ అయినా. లైక్ సిటీలో ఉన్న అన్ని ఛానల్స్ దగ్గరికి పోయి అప్లికేషన్ చేసుకుని నేను యాంకర్ అవ్వాలి అని అప్లై చేసింది. నేను కూడా 2010లో. అప్పటికి గూగుల్ మ్యాప్స్ లేవు, అడ్రస్లు అంటే ఎత్తుక్కుని పోవాలి, టీవీ ఛానల్స్ ఎక్కడున్నాయో తెలియదు. కరీంనగర్ నుంచి వచ్చిన ఉన్నాయి. ఈడ అన్ని ఛానళ్ళకి 24 ఛానల్కి రెజ్యూమే పట్టుకుని పోయినా. అప్పుడు రెజ్యూమే ప్రిపేర్ చేసిన, బీ ఫార్మసీలో ప్రిపేర్ చేసిన రెజ్యూమ్ పట్టుకొచ్చి అన్ని ఛానళ్ళలో అప్లై చేసి యాంకర్ కావాలని చెప్పి వింత ఫోటోలు దిగినాయని దానికి స్టాప్లు చేసుకొని ఇచ్చొచ్చిన. అన్నిట్లోకి పోతే టీవీ నైన్లో రిపోర్టర్ జాబ్ వచ్చింది, ఈమె కదా న్యూస్ యాంకర్ జాబ్ వచ్చినట్టుగా నాకు గట్టినే వచ్చింది. సరే అట్లాంటి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. కాకపోతే ఆమె జర కొంచెం బెటర్ పర్సన్. మనంతా తిండికి లేని బికారి బతుకులు అవి కాదులే. ఆమె మీ ఫార్మా చేసినావు కదా తిండికి లేకుండా అంటే మా బాబాయ్ చదివించిందబ్బా, మా దగ్గర పైసలు. రైట్ అపూర్వ గారు వచ్చేసారు. వచ్చింది హెయిర్ బౌన్స్ అవుతలేదబ్బా, మోడల్ టిక్కెట్ వచ్చింది, బాగుంది, వెరీ నైస్. ఎస్ చాలా ఎనర్జెటిక్గా ఉంది. వచ్చి న్యూస్ యాంకర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు మాట్లాడుతుంటే నిజానికి మరి మీరు చూస్తుంది ఈరోజు నిజమేనా కాదా అపూర్వ, మరి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాస్ అయ్యి బిగ్ బాస్లో ఉంటుందా లేదా మధ్యలోనే డ్రాప్ అయిపోతుందా అన్నట్టుగా కట్టు ఎవరు జూము అన్నట్టుగా ఉంది. సరే కొంతమందికి బాగానే నవ్వుతారు కదా జడ్జెస్, కొంతమందికి నవ్వుతలేరు ఎందుకు, అదో వెరైటీ. వాళ్ళ 3 ఉత్సాహం అంతే. యాంకర్ శ్రీముఖి యాంకర్ అపూర్వ ఫ్రెండ్సేనా అని బయట ఒకటి బాగానే జరుగుతుంది, వాళ్ళు బాగా క్లోజ్ కాబట్టి ఆమెను ఎంకరేజ్ చేసారు అని. కానీ ఇక్కడ చూస్తా అంటే ఆమె జడ్జెస్ దగ్గర ఇచ్చిన పర్ఫార్మెన్స్ గట్టిగానే ఉంది, గట్టిగానే కొట్లాడింది, గట్టిగానే మాట్లాడింది, గట్టిగానే ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. తన లైఫ్ జర్నీ కూడా చాలా బాగున్నది. ఇవన్నిటి మీదకి వెళ్ళి ఇప్పుడు సృష్టిని తీసుకున్నట్టే ఈవెన్ కూడా తీసుకోవచ్చు. సో తన ప్రొఫైల్ గట్టిగానే ఉంది కదా. మరి ప్రొఫైల్ గట్టిగా ఉన్న వాళ్ళని కామన్ మ్యాన్స్ కింద ఎందుకు తీసుకోవడం సార్? కామన్ మ్యాన్స్ అంటే నార్మల్ వాళ్ళని తీసుకోవచ్చు కదా. కామన్ మ్యాన్ కింద అట్టెట్టోళ్ళని తీసుకోకుండా ప్రొఫైల్ గట్టిగా ఉన్న వాళ్ళని తీసుకుంటే సెలబ్రిటీల కింద ఎవరిని తీసుకుంటారు? అట్టెట్టోళ్ళని తీసుకుంటే అవును తీసుకుంటా, అట్టెట్టోళ్ళే వస్తారు కదా. సరే శ్రీముఖి ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు అపూర్వ వావ్ ఎంత అందంగా ఉంది అపూర్వ, ఇలాంటి అందమైన అమ్మాయిని, ఇంత పొడుగున్న అమ్మాయిని, ఇలాంటి పొడుగు బట్టలు వేసుకునే అమ్మాయిని, అపూర్వ లాంటి హాట్ అమ్మాయిని బిగ్ బాస్ సీజన్లోకి వెళ్ళాలి కామనర్ కానీ టైటిల్ కొట్టాలి అని నేను కోరుకుంటున్నా అని చెప్పి శ్రీముఖి కోరుకుంటున్నట్టుగా అపూర్వ న్యూస్ స్టైల్లో చెప్పింది. ఆ తర్వాత 6 తర్వాత 7రా బిందు మాధవి తర్వాత ఎవడ్రా అనుకునే వాళ్ళకి అపూర్వ వస్తుందని చెప్పి తెలియజేస్తున్నానంటే చెప్పింది. అది కూడా న్యూస్ స్టైల్ అని చెప్పింది. తర్వాత నవదీప్ గారు ఎంబటే గ్రీన్ ఇచ్చి బాబా ఎంత ఎంటర్టైనింగ్ ఉన్నావు, సూపర్ గ్రీన్ అని చెప్పారు. మిగతా జడ్జెస్ కూడా ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారు, ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉన్నారు. సూపర్ కంటెస్టెంట్ వచ్చిందిరా, మనకి దొరికిందిరా అద్భుతమైన కంటెస్టెంట్ అన్న ఫీలింగ్ తోటే కిల అని చెప్పి కిలంతా నవ్వుతా ఉన్నారు. మనం చూడడానికి కూడా ఓకే ఈమెను సెలెక్ట్ చేస్తారేమో, ఏదో కొంచెం మతలబు జరుగుతుంది, అందరప్పుడు నవ్వరే, ఈమె అప్పుడు బాగా నవ్వుతారు, ఈమె దోస్తులు కాబట్టి నవ్వుతారా, ఈమె తెలిసిన వాళ్ళు కాబట్టి నవ్వుతారా, ఇదంతా సర్కిల్ ఉన్న వాళ్ళు నవ్వుతారా అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా అనిపించినా కానీ టక్కన అపూర్వ
నవదీప్ గారు గ్రీన్ ఇయ్యంగానే బయట ఒకటి చెప్పారు. నవదీప్ గారు బయట ఒకటి చెప్పారు. రెడ్ ఇస్తే ఇలా కొట్టమన్నారు. ఒకవేళ వర్కౌట్ కాలేదనుకో వెళ్ళే ముందు మళ్ళీ ఇలా కొట్టమన్నారు అని చెప్పి 2 సార్లు కన్ను కొట్టింది. అనగానే మళ్ళీ నవ్వారు. కిలా నవ్వారు. ఆ తర్వాత ఎందుకో శ్రీముఖికి అపూర్వ నచ్చింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి బిగ్ బాస్ టీవీ అని చెప్పింది. శ్రీముఖి వచ్చింది, హగ్ చేసుకుని సూపర్ ఎనర్జీ కంటే పడిపోయింది అన్నట్టుగా అంటుంది. అన్నాక నేను యాంకరే, నువ్వు యాంకరే, నీది తినాలే మా తినాలి అన్నట్టుగా అన్నది. అనగానే హే నువ్వు యాంకరా ఎందుకో తెలిసి జోకులు చేసింది శ్రీముఖి అన్న ఫీలింగ్ వచ్చింది. అయితే ఇక్కడ అపూర్వం అండి, ఫస్ట్ నేను న్యూస్ ప్రజెంటర్ని, ఆ తర్వాత యాంకర్ని, ఆ తర్వాత మోడల్ని, ఆ తర్వాత పేజెంట్ క్వీన్ని, ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ని, బిగ్ బాస్ కంటెస్టెంట్ అని చెప్పింది. ఓకే ఫైన్ గుడ్, మంచిగా ఎనర్జెటిక్గా చెప్పింది. ఆ తర్వాత బీజిఎం వచ్చింది, స్టోరీ చెప్పమంటే మాది ఖమ్మం కళాకారుల గుమ్మం, మిస్ గ్రాండ్ తెలంగాణ 2025గా చేసిన, అట్నే బెస్ట్ స్టేట్ కల్చరల్ కాస్ట్యూమ్ అవార్డుని పొందిన అని చెప్పింది. ఆ కాస్ట్యూమ్ గురించి వెనకాల మనకు ఫోటో వేసారు, చాలా బాగుంది. బతుకమ్మ కాస్ట్యూమ్ని 6 feet బతుకమ్మ కాస్ట్యూమ్ని భుజాల మీద మోసుకుంటూ, అలాగే తోలుబొమ్మల కాస్ట్యూమ్ని ఇట్లా వేసుకున్న, ఇట్లా ట్రెడిషనల్ కాస్ట్యూమ్, మన కల్చరల్ కాస్ట్యూమ్ని వేసుకున్నా కాబట్టి మనకు అవార్డు వచ్చిందని చెప్పింది. వెరీ నైస్. ఆ తర్వాత ఖమ్మమే కానీ మేము ఏలూరులో సెటిల్, ఏలూరులో చదువుకున్న, అక్కడ నుంచి ఆర్థడాక్స్ ఫ్యామిలీ, పూజలు చేసే ఫ్యామిలీ అంటే బ్రాహ్మిన్స్ అని ఇండైరెక్ట్గా చెప్పింది అన్నట్టు. ఆ తర్వాత హౌ డిడ్ యూ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇంజనీరింగ్ చదువు అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఫైనాన్షియల్గా కష్టం అని చెప్పి. ఆ తర్వాత చెన్నైలో ఇంజనీరింగ్ చేసిన, చూడు రేమే ఖమ్మం ఆమె ఏలూరులో పెరిగింది, ఏలూరు ఇక ఆమెది ఏలూరు అన్నట్టు, కట్ చేస్తే చెన్నైలో చదువుకుంది. అట్లా మల్టిపుల్ ప్లేసెస్, ఇప్పుడు సృష్టి కదా ముంబై పోయింది, అటు పోయింది, ఇటు పోయింది అన్నట్టుగా. వీళ్ళకి ఏంటంటే మల్టిపుల్ ప్లేసెస్లో చదివిన వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. మనం కదా ఒకటే కరీంనగర్ లేదంటే వరంగల్ అయితే హైదరాబాదు అంటే ఏడికి వచ్చే నాలెడ్జ్. సరే, ఆ తర్వాత నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసినా కానీ వర్కౌట్ కాలేదు, నాకు నచ్చలేదు. అక్కడ ఇటొక అబ్బాయి లైన్ వేసుడు, ఇక్కడ టిక్కు అని ఒత్తుకోవడం తప్ప ఏం లేదు అని చెప్పి అడికెళ్ళి క్విట్ అయ్యి హైదరాబాద్కి వచ్చేసిన. హైదరాబాద్లో ఛానల్స్ అన్నీ తిరిగేసి యాంకర్ అవ్వాలని చెప్పి తిరిగితే స్టార్ మాలో కూడా పోయినా ఆపర్చునిటీ ఇట్లా న్యూస్ రీడర్గా వచ్చింది. ఆ తర్వాత ఇట్లా మారిందని చెప్పంగా, మీకు నవదీప్ అంటే ఎందుకో ఇష్టం లేదు, నచ్చదు అని చెప్పి నాకు విశ్వసనీయ వర్గాల సమాచారం అన్నది. ఇదొక్కటి లేకపోతే ఆమెకు 3 గ్రీన్స్ వచ్చేటి. అంతా ఎనర్జెటిక్గా ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. కరెక్ట్గా మీకు నవదీప్ అంటే ఇష్టం లేదు అని విశ్వసనీయ వర్గాల బోగట్టా అనగానే, బోగట్టా లేదు, పొగగొట్టడం లేదు, నాకు ఇష్టం లేదు నవదీప్ కాదు, ఐ లైక్ నవదీప్, ఐ డోంట్ లైక్ అభిజిత్ గేమ్ బికాస్ ఆఫ్ అతను ఫిజికల్ టాస్క్లో అనగానే నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండే అప్పుడు, అందుకే నాకు నచ్చలేదు. ఇన్వాల్వ్ కాడు, వెంట ఆన్ లాజిక్స్ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి నాకు నచ్చలేదు. పక్క వాళ్ళ కష్టం నాకు అనిపించినప్పుడు ఈయన గ్రాఫ్ పెద్దగా అనిపించలేదు అని చెప్పింది. చెప్పంగానే అభిజిత్కి అన్నట్టుదా నీ సంగతి చెప్తాకు. అఖిల్ సార్థక్తో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్న టైంలో, అబ్బాయి ఇప్పటికీ సీజన్ 4ని గుర్తుంచుకొని మరి చెప్తా ఉన్నారు చూడు. నిన్న ఒక ఆయన కాల్ మాట్లాడి, నాకు సీజన్ 4 గుర్తున్నాయి ఆయనకి అన్నీ. నాకు సీజన్ 4 పెద్ద సీరియస్ సీజన్ అంటే ఇష్టమే, ఆ ఫన్ను అదంతా ఎంటర్టైన్మెంట్ అదంతా భలే ఉండేది. హరియానా, షోయలు, అవినాష్ వీళ్ళ ఎంటర్టైన్మెంట్ అదంతా నాకు భలే ఇష్టం. నేను ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ లవర్ని అబ్బా, మీరేమని అనుకోరు. ఇగో 10 మంది పందుల్లాగా బొర్రుతున్నా, కొట్లాడుకుంటున్నా, అందులో ఎవడో ఒకటి జోకులు ఎత్తాను చూడు, వాడు భలే అనిపిస్తుంది నాకు. కానీ ఈసారి సీరియస్ ఉంటాయి మన రివ్యూస్. సరే, అఖిల్ సార్థక్తో ఆర్గ్యూ అయ్యేటప్పుడు నేను సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని అని చెప్పిండు. ఎడ్యుకేషన్ అనేది ఒక పర్సన్ వర్త్ని డిసైడ్ చేయదు అని చెప్పి అన్నాడు. ఆమె అన్నది. అనగానే ఐ డోంట్ లైక్ హిస్ గేమ్ నాట్ పర్సన్ అని కూడా చెప్పింది. ఇక బిందుమాధవ్ ఉండి, అంటే నువ్వేమంటున్నావు అంటే ఆయన గేమ్ ఆడలేదంటే విల్లింగ్గా లేడు అన్నది. అనగానే నేను ఆ సీజన్ చూసిన, విల్లింగ్నెస్ ఉండింది. ఐ థింక్ దట్ ద రాంగ్ టేక్ అనుకుంటున్నాను, నీది తీసుకున్న దానిలో రాంగ్ మూమెంట్ అని చెప్పి అన్నది. ఇప్పుడు బిందుమాధవ్ కూడా కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? బిందుమాధవ్ కూడా గేమ్స్ మీద కంటే ఆర్గ్యుమెంట్స్ మీద ఫోకస్ ఎక్కువ చేసింది. బిందుమాధవి యాజ్ ఇట్ ఈజ్గా అఖిల్ సార్థక్ పేరు వచ్చినప్పుడు బిందుమాధవి అభిజిత్ ఇద్దరు ఒకటి కావాల్సిందే. ఎందుకంటే ఇద్దరు ఆయన మీద గెలిచిన వాళ్ళే, అఖిల్ సార్థక్ మీద గెలిచిన వాళ్ళే. సో ఇద్దరు అతనిలో ఉన్న కిడో ఉంటారండి. యాక్చువల్ అఖిల్ సార్థక్లో ఏంటంటే ఫుల్ అంటే పర్సన్ చూడడానికి ఫుల్ మెచ్యూర్డ్గా కనబడతాడు, కానీ మైండ్ ఏంటంటే కిడో మైండ్ ఉంటుంది, కిడ్డిష్ ఉంటుంది. సో దాని మీదకి వెళ్ళి ఏంటంటే ఈజీగా అతన్ని టార్గెట్ చేయొచ్చు. అతను టార్గెట్ చేసి అతన్ని ఇష్టం ఉన్నట్టు రైట్ లెఫ్ట్ ఆడుకోవచ్చు. అతనిలో ఉన్న చిన్న పిల్లాడితో ఫైట్ చేస్తారు వీళ్ళంతే. వీళ్ళలో ఉన్న లాజికల్ బ్రెయిన్లు, వీళ్ళలో ఉన్న ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ అతని మీద ప్రయోగిస్తారు. అతను ఈజీగా దొరికిపోతాడు. పాపం అనిపిస్తాము నాకు నిజంగా. బేసిక్గా మీరు గమనించాలి, ఓటీటీ బిగ్ బాస్లో చూస్తే చాలా మంచిగా ఉంటాడు.
అఖిల్. కానీ చుట్టుపక్కల దోస్తులు చేరుతారు. దోస్తులు చేసి చెడగొట్టేస్తారు. అరే కాదు గాళ్ళు ఎవరో చెప్తే నువ్వెందుకు వింటావు? గాళ్ళు తానా అంటే నువ్వు తందానా ఎందుకంటావు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సందు దొరికిందంటే అందుకొని వీళ్ళు అల్లుకుపోవడం. ఇప్పుడు బిందు మాధవ్ అయితే అల్లుకుపోతుంది ఆ సీజన్లో. అఖిల్కి ఇంతంత తప్పు చేయాలి ఎట్లా అంటే శివం ఎత్తుతుంది అని. అయ్యో అఖిల్ అఖిల్ అన్న ఫీలింగ్ వస్తుంది. దీనికి తోడు అభిజిత్ ఫ్యాన్స్ అంతా అఖిల్ అనగానే ఇట్లా వస్తుంది వాళ్ళకి, ఇట్లా చికి 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 చికెన్ ఎత్తే ఇట్లా ఇట్లా ఏది ఫైరీ ఎంట్రకలు నిక్కబడతాయి. ఆహా అఖిల్ వచ్చిండ్రా, మెసేజ్ పెట్టరా, కామెంట్లు పెట్టరా, అభిజిత్ గ్రేట్, అఖిల్ వట్టు అని చెప్పి కామెంట్లు. సో ఇక్కడ బిందు మాధవ్కి చేరారు మొత్తం. అభిజిత్ ఫ్యాన్స్ అంతా బిందు మాధవ్కి వస్తారు. బిందు మాధవ్ చాలా క్యాలిక్యులేటివ్ అంటే మైండ్ గేమ్ ఆడింది. ఎవరితోటి? పీపుల్ తోటి. అఖిల్ హేటర్స్ అభిజిత్ ఫ్యాన్స్ తోటి మైండ్ గేమ్ ఆడింది. ఎవరిలో పెట్టే పట్టించుకోకపోయేది. ఒక అఖిల్ ఇంత తప్పు ఏమైనా చేసినట్టే దొరకబట్టేది. ఎవరు దునియా మొత్తం అందరు తప్పు చేసినా పెద్ద పట్టించుకునేది కాదు. ఇవన్నీ చూసి నటరాజ్ మాస్టర్ లేస్తాడు. హైలైట్. ఇప్పటికీ నటరాజ్ మాస్టర్ ఈ సీజన్ మీద రియాక్ట్ అవుతుంది చూడు. ఇప్పుడు మొన్న నటరాజ్ మాస్టర్ని అది చరణ్ అడిగిన క్వశ్చన్ మీదకి వెళ్ళి నటరాజ్ మాస్టర్ బాగా రియాక్ట్ అయ్యాడు. అది బాగానే వైరల్ పోతుంది. అగ్ని పరీక్షని వైరల్ చేసి పడేసారబ్బా. వీళ్ళు టీం చాలా క్యాలిక్యులేటివ్గా ఆలోచించి మంచి మంచి కంటెస్టెంట్ని, బాగా ఫాలోవర్స్ ఉన్న కంటెస్టెంట్ని పిలిచి స్టేజ్ మీద అవమానించి ఇంటికి పంపారు. అక్షయ్ రాజ్ లాంటి రోస్ట్ చేసేటతని ఆగమాగం చేసి పంపించారు. వాళ్ళు పోయేటప్పుడు అన్నారు బయటకు పోయిన తర్వాత వీడియోలు చేస్తారు చూడాలి. వాళ్ళ క్యాలిక్యులేషనే అది. ఇప్పుడు అక్షయ్ రాజు నేను ఇదే లాస్ట్ వీడియో అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసిండు. అంటే ఎవరిని గెలికితే, ఎవరిని రప్చర్ చేస్తే వాళ్ళు బయటకు పోయి ఆగమాగం అవుతారో, మొత్తం పబ్లిసిటీ చేసి ఇడిచిపెడతారో, 3-4 లక్షల మందికి వాళ్ళ ఛానల్ వాళ్ళకి చెప్పుకుంటూ చేరుతారో అవి కాదని గెలికి ఇడిచిపెట్టారు అసంటోళ్ళని. ఇప్పుడు సిక్కోలు సీమాన్ ఫుల్ పాపులరు, ఫుల్ ఫ్యాన్స్ ఉన్న పర్సన్, అతను బిగ్ బాస్ పోయిందంటే వాళ్ళ ఆడియన్స్ అంతా టక్కన బిగ్ బాస్ పోయిందా పోతారా అవసరం చేయదు అట్లా చేసిరండి. మొత్తం ఈ ఫేమస్ పర్సనాలిటీస్ అందరినీ ఆడ తీసుకొచ్చి అదవా అని చెప్పి అలా కొట్టారు. ఇప్పుడు ఏమైపోతుంది? వాళ్ళ కోపం మొత్తనేమో రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయితే పబ్లిసిటీ, రియాక్ట్ కాకపోతే వాళ్ళ ఆడియన్స్ అన్నాను అడిగి పోయినావు కదా, అన్నాను ఏమైంది అని పెడతారు. అట్లా పబ్లిసిటీ మొత్తంకి ఏంటంటే చాలా చావాలు పట్టే రకంగా మొత్తంగా పబ్లిసిటీ చేసుకున్నారు అన్నట్టు. వాష్ బేసిన్లో చేపలు పడుతారు అన్నట్టు పీవీ టీం. ఏదైనా చేస్తాం భయ్, మాకు కాదేది పబ్లిసిటీకి అనర్హం. సరే టాపిక్ డైవర్ట్ అయింది. అపూర్వ. సో ఇక్కడ బిందు మాధవి సీరియస్ అయిపోయింది. నేను చూసిన ఆయన విల్లింగే ఉండే, ఆయన ఆడడానికి రెడీగా ఉండే అని చెప్పి అన్నది. అయితే అపూర్వ అండి, అది నా పర్సెప్షన్ అండి. నేను ఐఎమ్ నాట్ సెయింగ్ నేనే కరెక్ట్ అని చెప్తున్నాను, కానీ అది నా పర్సెప్షన్ అని చెప్తున్నా అని చెప్పింది. అభిజిత్ ఉండి అక్కడ మ్యాథ్ అవసరం అప్పటిదాకా సైలెంట్గా ఉన్నాడు, గుర్తు తెచ్చుకొని అక్కడ మ్యాథ్ అవసరం. మాడు మొహం పెట్టేస్తాడు తెలుసా. ఎవరన్నా నీ ఆట బాగాలేదు, నువ్వు టాస్క్ ఆడలేదు అని అనగానే కత్తం సీరియస్ అయిపోతాడు. ఇట్ట నువ్వు అంటావు నిన్ను సరే ఓకే, డిగ్నిటీగా ఉండాలి. మళ్ళీ అభిజిత్ ఫ్యాన్స్కి అట్ అవుతారు. సరే అయితే అభిజిత్ అక్కడ మ్యాథ్ అవసరం, అక్కడ రేషన్ గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు మ్యాథ్ అవసరం. నాకు రీకాల్ చేసినందుకు థ్యాంక్ యూ. నేను అక్కడ నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఐ మెన్షన్ దట్ ఎడ్యుకేషన్ ఉండొద్దా అని అడిగింది. లేదండి ఎడ్యుకేషన్ ఉండొద్దా అని అంటలేను, ఎడ్యుకేషనే పర్సన్ కెపాసిటీని డిసైడ్ చేయదు కదా అన్నట్టుగా అపూర్వ చెప్పింది. నేను అక్కడ మ్యాథ్ అవసరం, కావాల్సింది మ్యాథ్ అన్నప్పుడు అది నేను బాగా చేస్తాను అని అంటే తప్పేంటారు అని అన్నాడు. అని బిందు మాధవ్ ఉండి ఆర్ యూ బ్యాడ్ ఎట్ జడ్జింగ్ పీపుల్ అని చెప్పి బిందు మాధవ్ అన్నది. అంటే ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే జడ్జెస్ ప్లేస్లో కూర్చున్న వాళ్ళని ఏం అనడానికి లేదు. అదే మెయిన్ ప్రాబ్లం అవుతుంది. అపూర్వ ఉండి సమ్ టైమ్ ఎస్ సమ్ టైమ్ నో అన్నది. ఎందుకంటే ఆమెకు అర్థమైపోయింది టక్కర్ మార్ అవుతుంది ఇక్కడంతా మారిపోయింది. మనం వచ్చినప్పటికి ఇప్పటికీ ఫస్ట్ ఫేస్లన్నీ వాళ్ళవి వెలుగుతా ఉన్నాయి, ఇప్పుడు మాడిపోయిన బల్బుల్లాగా ఉన్నాయి, మనకు రెడ్ ఇచ్చి పంపుతారేమో ఇంటికన్నా భయం అయింది ఆమెకి. ఫేస్ మారిపోయింది ఆమెది. నవదీప్ భాయ్ ఉండి ఇవన్నీ పట్టించుకోడు తెలుసుగా. నవదీప్ భాయ్ మీరు కొట్టుకుందాం, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అనుకునే రకం బిగ్ బాస్ ఆడియన్స్ లెక్క ఉంటాడు మనిషి. ఇగో అపూర్వ నువ్వు ఫేమ్ కోసం పోదాం అనుకుంటున్నావు, మనీ కోసం పోదాం అనుకుంటున్నావు బిగ్ బాస్ కానీ అడిగింది. అనగానే మన అపూర్వ ఉండి ఈమె ఎట్లా అంటే నా లెక్క సూక్తులు మోటివేషన్లు ఇవన్నీ చెప్తుంది. ఇవి జనాలకి నచ్చాయి. సొల్లు చెప్పు అనాలిసిస్తాను అప్పుడు నచ్చుతుంది. ఇప్పుడు చూడు ఆమె ఏమంటుంది, ఈ ప్రపంచంలో ప్యాట్రియార్కి లేనిది ఎక్కడైనా ఉందంటే అది బిగ్ బాస్ అవుతుంటుంది. అనగానే ఆల్రెడీ అభిజిత్కి మంటమంటుంది. ఏమంటుంది వాట్ ఇది చెప్పు అంటే ప్యాట్రియార్కి అంటే ఏంటి చెప్పు అంటుంది. అంటే మెన్ను ఉమెన్ ఇద్దరు ఈక్వల్గా ఉండేది అందులోనే. అనగానే బిందు మాధవ్ కూడా కాలింది కదా, నువ్వు అఖిల్ సార్కి పాజిటివ్గా ఉన్నట్టు నువ్వు అఖిల్ సార్కి ఫ్యాన్ అంటే నిన్ను గుద్దుతా అనుకుని ఉంటుంది ఆమె కూడా మనసులో. ఓకే అప్పుడే మెన్నర్ బిందు మాధవ్ అంటే సొసైటీకి ఈక్వల్గా ఉంటుంది బిగ్ బాస్ హౌస్. అట్లాంటప్పుడు ప్యాట్రియార్కి ఫ్రీ అని అట్టంటే అది తప్పు కదా నువ్వు అనేది, అట్లా ఉంటుంది అని నువ్వు అనుకోవడం తప్పు కదా అన్నది. అంటే అభిజిత్ ఉండి ఏకైక జగా బిగ్ బాస్ అని అన్నావు కదా, బిగ్ బాస్ కాదు మా ఇంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మా అమ్మ, మా మదర్. అర్థమైందా? మీరు సొసైటల్ కార్డు వాడుతున్నారు అన్నాడు. సొసైటల్ కార్డు ఏందన్నా
సింపతి కార్డ్ ఇప్పుడు సొసైటల్ కార్డ్ అయిపోయింది. అపూర్వం అండి. బికాజ్ ఐ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ కాబట్టి నేను చెప్తున్నా. మా ఇంట్లో గిన్నెలు కడగాలంటే నేనే కడగాలి, మా తమ్ముడు కడగడు. మా ఇంట్లో ఏదన్నా క్లీనింగ్ చేయాలంటే నేనే చేయాలి, మా తమ్ముడు చేయడు. సో ఇట్లాంటివన్నీ నేను ఫేస్ చేసినాను. ఆమె పర్సెప్షన్ చెప్తుంది. వాస్తవం కూడా అదే. ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మా మదర్ అని అంటే వాళ్ళ నాన్న గిన్నెలు తోమడు కదా. ఇప్పుడు బేసిక్గా అభిజిత్ వాళ్ళ ఫాదర్ గిన్నెలు తోమడు కదా. వాళ్ళ వర్కర్ ఇంట్లో పని మనిషి చేస్తుంది. ఇల్లు క్లీన్ చేయడం వాళ్ళ నాన్న వచ్చి క్లీన్ చేస్తూ ఉండడు కదా. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మా ఇంట్లో కూడా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మా సాతమ్మే. నాకేం సంబంధం లేదంటారు. నేను 4 రూపాయలు సంపాదించి సాతమ్మ నాకు సంబంధమే లేదని చెప్తాను. మొత్తం ఆమెనే చూసుకుంటుంది. అట్లని చెప్పి బాత్రూమ్లు కడుగుతాను, అది వేరే విషయం. అన్ని పనులు నాకే చెప్పదు, ఆమెనే ఎక్కువ చేస్తూ ఉంటుంది కదా. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చెప్పి అన్ని అడవుల పనులని వాళ్ళే చేస్తారు కదా. సో సరే పక్కన పెట్టారు. ఇది చెప్తాడు, ఏదో చెప్పిండిగా ఆమె నచ్చలేదు, కోపం వచ్చింది ఆమె మీద చెప్పిన తర్వాత డోంట్ జనరలైజ్ ఫర్ ఎవ్రీ వన్. నువ్వు ఏదో ఫేస్ చేసినావు అని అందరికీ చెప్పకు. నువ్వు అవన్నీ అంటే ఓన్లీ ప్లేస్ బిగ్ బాస్ హౌస్ అని అట్లాంటివి కూడా చెప్పకు. ఇప్పుడు బిందుమాధవ్ ఏమో అందులోపల కూడా మేల్ డామినేషనే ఉంటుంది, ఫీమేల్ డామినేషన్ అట్లాంటివి కూడా ఉంటాయి అక్కడ అని చెప్పి ఆమె అంటుంది. అభిజిత్ ఏమో బయట సొసైటీలో ఫీమేల్ డామినేషన్ లేదు, ఓన్లీ మేల్ డామినేషన్ ఉందని నువ్వు ఎట్లా చెప్తున్నావు, మేల్ ఈక్వల్గా ఉండేటోళ్ళు ఉన్నారు, మా ఇంట్లో ఫీమేల్ డామినేషన్ ఉన్నారంటే ఆయనే చెప్తాడు. మొత్తానికి ఆమె చెప్పేదంతా రాంగ్ అని చెప్తాడు. బయట జనరలైజ్గా చెప్పాలి అని అంటే 100కి 80%, 70% వరకు కూడా మేల్ డామినేషన్ తోటి పోతూ ఉంటుంది. అది ఆమె పాయింట్. ఆమె చెప్తుంది కరెక్టే, కానీ నువ్వు కరెక్ట్ చెప్పినా నా ఆట నచ్చలేదన్నా కాబట్టి గుద్దుతా నీ మొక్కు మీద అన్నట్టు ఉన్నారు. సరే నెక్స్ట్, నా మాటల్లో హానెస్టీ ఉంది, నా హార్ట్లో ఫైర్ ఉంది, నాలో దమ్ము ఉంది, నాకు పోవాలని ఉంది, పంపిరు అన్నట్టుగా పాప ఆమె చెప్పింది. అంటే అభిజిత్ ఉండి ఒక మాట అన్నాడు, నా జీవితం నువ్వు చెప్పాలి ఎట్లా తెలుసా, నా జీవితంలో జరిగిన ఈక్వేషన్స్, నా జీవితంలో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అవి బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్లో ఈక్వల్ ఆపర్చునిటీ ప్లేస్ చేసేటివి ఉంటాయి కాబట్టి నేను అక్కడికి పోదాం అనిపిస్తున్నా, నీదని చెప్పు అంతే, అర్థమైందా అని చెప్పిండు. ఓకే అండి, ఓకే మీకు దండ పెడతాయ్యా, అనవసరంగా నా నోటకి వెళ్ళారు శ్రీమకి ఏ పూర్తానమ్మా నువ్వు, నీకు నవదికి పట్టే ఇష్టం లేదా, నేను కూడా పిచ్చిదాన్ని నాకు అభిజిత్ అంటే ఇష్టం నన్న చూడు ఎంత పెయింట్ అయింది, ఎట్ట వేసింది నా గ్రాఫ్ తప్పని పడిపోయింది. ఇప్పుడు చూస్తున్నావు 2 రెడ్లు. నవదీప్ నా డెసిషన్ అట్టే ఉంచుకుంటే గ్రీన్ ఇచ్చేస్తా, కొంచెం ఎనర్జీ ఉంది అంటే బిందుమాధవ్ ఉండి స్టార్టింగ్లో నీకు ఎనర్జీ వైబ్రేట్గా అనిపించింది, కానీ స్పాట్లో పెట్టంగానే నువ్వు పెంజెంట్ టాక్స్ అని పెట్టినావు, నువ్వు అక్కడ మాట్లాడినట్టుగా మాట్లాడాను, ఆర్టికులేట్గా అనిపించింది, మేడప్ లాగా అనిపించింది, థాట్ ప్రాసెస్ నాట్ అగ్రీ అంటే నీ థాట్ ప్రాసెస్కి నేను అగ్రీ చేయట్లేదు అని చెప్పి రెడ్ ఇచ్చింది. ఎవ్వరు ఆరద్దు నెక్స్ట్ సీజన్స్లలో, అందరూ కూర్చోవాలి, థింక్ చేస్తూ ఉండాలి. ఏమనంటే మైండ్కి ఎవ్వరు ఆడద్దు, అందరు కూర్చొని థింకులు చేస్తూ ఉండాలి, ఒకటి మీద ఒకటి స్కెచ్లు వేస్తూ ఉండాలి. ఆడైంది ఓకేలే, ఏమన్నా అంటే మళ్ళీ కోపానికి వస్తారు మీరు. కానీ సరే, అభిజిత్ ఉండి డిగ్రీ ఆఫ్ డౌట్ ఉంది, సో నీ మీద జడ్జిమెంట్ ఇంకా నేను క్లియర్గా లేదు, నెక్స్ట్ రౌండ్లో వస్తామో చూద్దాం అని చెప్పి రెడ్ ఇచ్చేసాడు. తెలుసు నాకు రెడ్ ఇస్తాడని, అసలు ఆమె నీ ఆట నచ్చదు అన్నప్పుడే రెడ్ ఫిక్స్ అయినా. ఇవన్నీ ఎందుకు డిస్కషన్స్ అన్నట్టు కదా. సరే నెక్స్ట్, రోహిత్ నాయుడు అనే కంటెస్టెంట్ వచ్చింది. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్లో చూసే ఛాన్స్ కూడా ఉంది ఇతన్ని, ఎందుకంటే చాలా కామెంట్ కంపోజర్గా ఉన్నాడు. అభిజిత్ అన్నాడు చూసినావా, నా లెక్కనే కనిపిస్తున్నావు నువ్వు అని మిథిలేష్ తోటి, కానీ మిథిలేష్ కంటే ఇతనిలో ఆ సిమిలారిటీస్ ఎక్కువ ఉన్నాయి. కామెంట్ కంపోజర్గా మైండ్ గేమ్ తోటి ఆలోచించి అనవసరంగా మాట్లాడతలేడంట. అసలు షూటింగ్ స్పాట్లో కూడా ఉన్న అప్డేట్ ప్రకారంగా మన మ్యాక్సిమం చెప్పిన దాన్ని బట్టి మనడు అసలు మాట్లాడాడట, అవసరం అయితేనే మాట్లాడతాడట, మాటలు లాకర్లో పెట్టి దాచిపెట్టినంత జాగ్రత్త దాచిపెడతాడట, అవసరం ఉంటే ఒక డైలాగ్ ఇస్తాడట. అండ్ అభిజిత్తో కంపేర్ చేస్తున్నావు, అభిజిత్ లాగా కామెంట్ కంపోజర్ అంటే ఫిజికల్ గేమ్లు ఆడడా అంటే ఇప్పటివరకు ఇన్నంతవరకు ఫిజికల్ గేమ్లలో టూ మచ్ ఎఫర్ట్స్ పెడుతుండట. ఇతను పెట్టే ఎఫర్ట్స్ వల్ల మిగతా వాళ్ళకి కొంత డ్యామేజ్లు కూడా జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్. అంటే చాలా టఫ్ పర్సన్, అంటే మొరటుగా చేసి గేమ్ని గెలిచేద్దామన్న ప్లానింగ్లో కూడా ఉన్నాడట మనిషి. ఫిజికల్గా చాలా టఫ్ ఇస్తున్నాడు అని విన్నా. సరే మనం తినబోయే ముందు రుచులు ఎందుకులే కానీ, సో మనోడు వచ్చిండు, తన స్టోరీ చెప్పిండు. అంటే ఎక్కువ మాట్లాడతలేడు, వీళ్ళే మాట్లాడిస్తే నేను ఐటీ ఎంప్లాయీని, నేను ఎంటెక్ చేసిన, తర్వాత ఎంబీఏ చేసిన, ఇప్పుడు కెరీర్ బ్రేక్లో ఉన్నా, సో శాలరీ ఎంత అని చెప్పంటే అది చెప్పడానికి కాన్ఫిడెన్షియల్ కదా, నేను ఎందుకు చెప్తాను అంటే జీతం చెప్పడానికి ఏముంది అందులో అంటే ఇండియాలో చెప్పరు కదా జీతాలు అన్నట్టుగా అభిజిత్ అంటాడు. ఆ తర్వాత శ్రీముఖుండి జీవితమే చెప్పడానికి వచ్చినాడు, జీతం చెప్పడానికి చెప్పి ఒక సెటైర్ వేసింది, మనోడు కూడా నవ్వుకున్నాడు. ఆ తర్వాత చెప్పు నీ ఫ్యామిలీ స్టోరీ చెప్పంటే మా అమ్మ సోలో మదర్గా మమ్మల్ని పెంచింది, స్కూల్ టీచరు, కష్టపడి పెంచింది, అవన్నీ పాయింట్స్ చెప్పిండు. వాళ్ళకు సిస్టర్ అని అవన్నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిండు. సో
సింగిల్ మదర్గా ఉన్నప్పుడు ఫాదర్ నుంచి విడిపోయిన తర్వాత ఆ స్ట్రగుల్ ఆ కష్టం ఎట్లుంటుందో తెలుసు అన్నట్టు చెప్పిండు. సో అవన్నీ చూసి పెరిగిన అండ్ బాడీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది చూస్తుంటే. సో మంచిగా జిమ్ గిమ్ చేసి మంచి గట్టి బాడీతోటి అవుతున్నాడు మనిషి, అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉన్నాడు. సినిమా ఇండస్ట్రీలో ట్రయల్స్ చేద్దామని వచ్చినట్టున్నాడు. అందుకని చెప్పి బాడీ గిడి గట్టిగా పెంచి రెడీ ఉన్నాడు మనిషి, యుద్ధానికి సిద్ధం అన్నట్టు. నువ్వు బిగ్ బాస్కి ఎందుకు పోదాం అనుకుంటున్నావు అంటే, నేను నాకు చిన్నప్పటి నుంచి బిగ్ బాస్ చూస్తూ పెరిగిన కాబట్టి నాకు రియాలిటీ షోస్ అంటే బాగా ఇష్టం ఏర్పడ్డది. సో నేను ఎంజాయ్ చేద్దామని పోదాం అనుకుంటున్నా, బిగ్ బాస్ని ఎంజాయ్ చేద్దామని పోదాం అనుకుంటున్నా అంటే, నిన్ను చూసి జనాలు ఎంజాయ్ చేయాలి కానీ నువ్వు బిగ్ బాస్ చూసి ఎంజాయ్ చేయడం కాదు, నువ్వు బిగ్ బాస్లో పోయి ఎంజాయ్ చేయడం కాదు అన్నట్టుగా అభిజిత్ ఒక కౌంటర్ వేసిండు. ఆ తర్వాత బిందుమాధవ్ ఉండి చాలా స్వీట్ ఉన్నాయి రా అని చెప్పి వచ్చినాక స్వీట్లు పెట్టింది, నీళ్ళు కొట్టింది. నీళ్ళు కొట్టిన తర్వాత సప్పుడే ఉన్నాడు, ఏం సప్పుడు లేదు. ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉంటుందిలే అంటాడు అంతే. అంతకు మించి ఏం రియాక్ట్ అవుతారు చెప్పు జడ్జెస్ మీద, నీళ్ళు కొడతాను అని చెప్పి సీరియస్ కారు కదా. సో బిందుమాధవ్ ఉండి ఏది రియాక్షన్ ఏదంటే దట్స్ ఫైన్. టక్కన అభిజిత్ దట్స్ ఫైన్ ఐ సపోర్ట్ హిమ్ హిజ్ రియాక్షన్ అంటాడు. అంటే రియాక్ట్ కాకుండా ఉండే రియాక్షన్కి ఆయన సపోర్ట్ చేస్తున్నా అంటాడు. అక్కడ అంటే ఇప్పుడు మీరు డంబా లేదంటే చూస్తున్న మేము డంబా. ఇప్పుడు అతను అనుకుండొచ్చు మనసులో, అరే జడ్జిలు కదా మీ మీద నేను ఎట్లా రియాక్ట్ అవుతారు అయ్యా, మీరు నీళ్ళు కొడితే ఏం రియాక్ట్ కావాలి, నీళ్ళు కొట్టకపోతే ఏం రియాక్ట్ కావాలి, ఎందుకు రియాక్ట్ కావాలి నేను ఇప్పుడు అన్నట్టుగా అతను స్టాప్ అయి ఉన్నాడు అట్లా కామ్గా. దానికి దట్స్ ఫైన్ సూపర్ అతని రియాక్షన్ నచ్చింది అంటాడు. శ్రీముఖుడిని స్టేజ్ మీదకి పిలిచి ఎందుకు నువ్వు రియాక్ట్ కావాలంటే వాళ్ళు ట్రిగ్గర్ చేద్దామని చేస్తున్నా అంటే నన్ను ట్రిగ్గర్ చేయని బిందుమాధవ్ అన్నది. ఇప్పుడు సేమ్ యాక్టర్ నీళ్ళు వస్తే నీ ముఖం మీద వస్తే నువ్వు ట్రిగ్గర్ అవుతావు అన్నట్టు చెప్పాడు. చెప్పిన తర్వాత పోయి ట్రిగ్గర్ చేయి పోయి అన్నది. బాటిల్ పట్టుకుని దగ్గర పోయి మూత ఓపెన్ చేసి పోదాం అనుకున్నట్టున్నాడు. టక్కనుండి నో అని చెప్పి సీరియస్ అండి అభిజిత్ ఎక్కువ క్యాలిక్యులేట్ చేయొద్దు దొరికిపోతావు అని, నెవర్ డూ దట్, అది నేను చెయ్యనని చెప్పిండు. సరే రోహిత్ ఉండి రియాక్షన్ ఈజ్ నాట్ రెస్పాన్స్, అంటే రియాక్ట్ అవ్వడమే రెస్పాన్స్ కాదు, ఆలోచించి దాని మీద ఏం చేయాలనో అది చేయడం కూడా రెస్పాన్స్ అవుతుంది అన్నాడు. ఇది మంచి క్యాలిక్యులేటివ్ వర్డ్ లాగా ఉంది. నెక్స్ట్ శ్రీముఖి ఉండి నువ్వు ఇంత స్వీటా, అసలు కోపం రావట్లేదు నాకు తెలుసు కదా అంటాడు. అది తెలుసు అంటే కూడా మళ్ళీ కోపం రాలేదంటే ఏం చెప్తాడు ఆయన పాపం. నాకు తెలుసు, నాకు అర్థమైంది, ప్రొవోక్ చేస్తుంది కావాలని చేస్తుందని చెప్పంగా కూడా మళ్ళీ నీకు కోపం రాదా అంటే ఏంటి ఇప్పుడు దమ్ముంది, దుమ్ము లేపుతా ఇట్లాంటివన్నీ చెప్పాలన్నా నేను. నవదీప్ రెడ్డి ఇచ్చింది అంటాడు దుమ్ము దులుపుతా ఇట్లాంటివన్నీ చెప్పాలన్నా, మీకు ఆట అంటే అదా, ఆట మీకు అట్ట తెలుస్తుందా అన్నాడు. కాదు, నువ్వు నిజం కోసం నిలబడినప్పుడు నీ పర్సనాలిటీ అనేది తెలుస్తుంది, తప్పలేకపోయినా నీ మీద నీళ్లు కొడుతున్నప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వాలి కదా. ఎందుకు రియాక్ట్ అవుతారు జడ్జి మీద? ఇట్ సైడ్ అంటే నీ గురించి మాకు అర్థమైపోయింది, మీ క్యారెక్టర్ మీ రియాలిటీ అర్థమైపోయింది పో అని చెప్పి రెడ్డి ఇచ్చేసింది. అభిజిత్ ఉండి రీస్ట్రెయింట్ స్టేజ్ మీదకి పోయి మరి రీస్ట్రెయింట్ అనేది అవసరము, ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఐ సపోర్ట్, నీ నేచర్ నచ్చింది నాకు, ఇంతటితో ఆగేది లేదు, ఇంకా ముందు పోవాలి, నీకు గ్రీన్ ఇస్తున్నా అని చెప్పింది. సో ఇక్కడ అభిజిత్ని చూసుకున్నాడు రోహిత్లో, రైట్. నెక్స్ట్ గోల్డ్ డ్రాప్ బ్యాచ్ అని చెప్పి పిలిచారు. అదే గౌతమ్ రాజు, సాక్షిత, సిక్కోలు సీమన్, రమ్య, శ్రీరామ్ అండ్ ఐశ్వర్య. ఇందులో ఐశ్వర్య 2 గ్రీన్స్ వచ్చినాయి. క్రికెటర్, ఆమెది కంప్లీట్ ఆడిషన్ చూపించాలి, లెక్క ప్రకారంగా అయితే చూపించలేదు. ఆ బాల్ వేయడం, ఆమె క్యాచ్ పట్టడము, డైవ్ చేయడం చాలా బాగుంది. కానీ ఏమో వాళ్ళు వద్దనుకున్నారు. మళ్ళీ 2 గ్రీన్స్ వచ్చి ఇంటికి పంపించేస్తారు చూడు, ఊరికనే పంపిస్తారు చూడు, రేపు పంపిస్తారు చూడు అందరినీ. తర్వాత శ్రీరామ్ అనే పర్సన్ వచ్చిండు. అవును, ఒక పర్సన్ ఆర్కే ట్రక్ వ్లాగ్స్ అతను చూపించలేదు, రేపు చూపిస్తారా లేదంటే అసలు చూపియారా అతనిది? మేబీ చూపియరేమో అతనిది మొత్తానికి. ఇంకెవరికన్నా మొత్తానికి రాకుందా ఇప్పటి వరకు? అంటే చేసిన మా ఆడిషన్ కూడా అయింది అయినా కానీ అది ఇప్పటివరకు చూపించలేదు అనేటోళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? కింద కామెంట్ చేయండి. రైట్. శ్రీరామ్ అతనికి ఒక గ్రీన్ ఇచ్చారు. శ్రీరాముడికి తమ్ముడుగా అభిజిత్ లక్ష్మణుడు అనే క్యారెక్టర్ తోటి పోయిండు. అక్కడ ఏదో కొంచెం సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయినట్టుంది, ఎందుకు చూపించలేదు మరి, తీసేసారు. వీళ్ళందరినీ ఒకటే రోజు పంపించేసారు. ఈ బ్యాచ్ 1 2 3 4 5 6 ఇంకొక ఇద్దరు గౌరీ త్రినేత్ర, వీళ్ళందరినీ 8 మందిని ఇంటికి పంపించేసారు. సో ఆ బ్యాచ్ వాళ్ళందరినీ ఇట్లా ఫటాఫట చూపించే ప్రయత్నం చేశారు. గౌతమ్ రాజు యాక్టింగ్ చేసిండు, అర్జున్ రెడ్డి యాక్టింగ్ చేసిండు, అది కూడా అంత పెద్దగా చూపించలేడు. కట్టు సాక్షిత ఇచ్చి పడేస్తా అన్నది ఆమెను కూడా టక్కని తీసేసారు. సిక్కోలు సీమాని కూడా అందరినీ ఫటఫట తీసేసారు. నెక్స్ట్ గౌరీ త్రినేత్రి వచ్చింది క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ, ప్రణవాలయ పాహి ఆ పాటకు నాకు చాలా బాగా చేసింది. డ్యాన్స్ మాత్రం సూపర్గా ఎర్రగా తీసింది అంట కదా, అట్లా ఎర్రగా తీసింది, చాలా బాగా చేసింది. ఆ తర్వాత నేను గోదావరి అమ్మాయిని MBA చేస్తున్న, ఇన్ఫ్లుయెన్సర్స్ని, కూచిపూడి డ్యాన్స్ అని 5 years నుంచి అండ్ తన గురించి చెప్పింది, గిన్నీస్ బుక్ రికార్డు కొట్టిన అన్న సంగతి కూడా చెప్పింది, చాలా బాగా అనిపించింది అదంతా. సో ఈ వేదిక మీదుగా నా గురించి నేను ప్రపంచానికి పరిచయం చేసుకోబోతున్నాను ఒక మాట చెప్పి ఒక సీక్రెట్ని రివీల్ చేయబోతున్నా. అసలు మా అమ్మ నాన్న బాబాయ్కి తప్ప ఇంకెవ్వరికి తెలియని ఒక విషయం, ప్రపంచానికి తెలియని విషయం, మా ఊళ్ళో కావచ్చు, మా కాలేజీలో కావచ్చు, మా ఫ్రెండ్స్కి కావచ్చు, ఎవరికి తెలియని ఒక విషయాన్ని నేను రివీల్ చేయబోతున్నా అని చెప్పింది. వాళ్ళు క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు. అదేంటి అని అంటే, నేను బయాలజికల్గా బాయ్ని, ఇంటర్మీడియట్ తర్వాత నేను ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారినా అనే పాయింట్ చెప్పింది. ఇట్స్ బిగ్ థింగ్,
షాకింగ్గా అంటే షాక్ కాలేదు వాళ్ళు. ఎందుకంటే నువ్వు ఇంటర్మీడియట్ దాకా చదివినావు, మీ ఇంట్లోనే ఉన్నావు, ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటున్నావు. నిన్ను అప్పుడు చూసినోళ్ళు నువ్వు అమ్మాయిగా మారిన టైం కావచ్చు, ఒక 1 ఇయర్‌లో నువ్వు మార్పు చెందుతున్న దశ కావచ్చు, ఆ తర్వాత కావచ్చు చూసినారు కదా! అబ్బాయే అమ్మాయిగా మారిండని అనుకుని ఉంటారు కదా! అంతకంటే ముందు కూడా ఫెమినైన్ లక్షణాలున్న అబ్బాయి అమ్మాయిగా మారినప్పుడు గుర్తుపట్టేస్తారు కదా! అనే పాయింట్ వీళ్ళకొస్తది. లేదు నా ఐడెంటిటీని నేను దాచుకున్నాను. 1, 2 ఇయర్స్ నేను బయటకి కనబడకుండా ఉన్నాను. ఆ తర్వాత నేను డిగ్రీ చేస్తున్నా అన్న పాయింట్ ఈమెది. తను నమ్ముతుంది. నేను ఇదివరకే అబ్బాయిని అన్న సంగతి ఎవరికీ తెలవదు. నేను చుట్టాల అమ్మాయిగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నా మా ఇంటి దగ్గర, మా ఇంటి చుట్టుపక్కల. మా ఇంట్లో నేను ఒక రిలేటివ్ లాగా, ఒక అమ్మాయి రిలేటివ్, మా చుట్టాల అమ్మాయి రిలేటివ్ ఇక్కడ ఉంటుంది, చదువుకుంటుంది అన్నట్టుగా నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నా అనేది తన వర్షన్. అంటే తన వర్షన్ కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. సో తన వర్షన్ అది. సో అక్కడ గట్టిగా వాదించి చెప్పేది ఉండే. అమ్మాయి బ్లాంక్ అయిపోయింది బేసిక్‌గా. ఆర్గ్యూ చేయాలి. యెస్ అండి. నేను చెప్తుంది నిజం. ఎందుకంటే నేను ఇట్లా సో అండ్ సో రీజన్స్ తోటి అక్కడ మ్యానిపులేట్ చేసి నేను లోకానికి తెలవకుండా బతుకుతున్నా అంటే, కానీ జడ్జెస్‌ని కూడా ఇక్కడ తప్పు పట్టడానికి లేకుండా తనే కాంట్రాడిక్ట్ చేసిన పాయింట్లు కూడా ఉన్నాయి. డిగ్రీ అంటే ఎవరికీ మూడో కంటికి తెలవదు, నాలుగో కంటికి తెలవదు అని నువ్వు చెప్పినావు. మళ్ళీ డిగ్రీ కాలేజ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు దాంట్లో ట్రాన్స్ అనే జెండర్ ఉంటది కాబట్టి అక్కడ వాళ్ళకి తెలుసు అనడము. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు హాల్ టికెట్ మీద ఉంటది కాబట్టి అక్కడ వాళ్ళు లేపి నువ్వు ట్రాన్సా అని అడిగితే అక్కడ చుట్టూ అవమానం జరగడం. ఇట్లాంటియన్నీ నేను ఫేస్ చేసినా అని చెప్తుంది. సో దానివల్ల ఏందంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోయింది. అంటే నువ్వు ఎవరికీ తెలవదు అంటున్నావు. ఇక్కడ ఇప్పుడు కాలేజీ వాళ్ళకి తెలుసు, నీ ఫ్రెండ్స్‌కి తెలుసు, నీకు ఎగ్జామ్ సెంటర్‌లో తెలుసు. అందరికీ తెలుసు కదా! మళ్ళీ నువ్వు ఎవరికీ తెలవదు అంటున్నావు ఏంది? ఇక్కడనే చెప్తున్నా, నీ జెండర్ ఇక్కడనే రివీల్ చేస్తున్నా అని చెప్తున్నావు. ఇది నాకేదో ఫేక్ లాగా ఉందన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అనడానికి కూడా ఆస్కారం ఇచ్చింది కూడా ఈమెనే. అట్లా ఇయ్యకుండా అసలు మూడో కంటికి తెలవదు, నాలుగో వ్యక్తికి తెలవదని చెప్పేది కాకుండే. నేను ట్రాన్స్, కాకపోతే ట్రాన్స్‌గా లేదు, నా చుట్టుపక్కల అందరికీ కూడా నేను అమ్మాయిగానే తెలుసు. అమ్మాయిగానే సర్వైవ్ అవుతున్నా, అమ్మాయిగానే నడుస్తుంది. సో ప్రపంచం మొత్తానికి ట్రాన్స్‌గా నేను ఇప్పుడు చెప్తున్నా. కొంతమందికి మాత్రమే తెలుసు నేను ట్రాన్స్ అని. కానీ ప్రపంచం మొత్తానికి నేను ట్రాన్స్, అమ్మాయిని కాదు. అమ్మాయిగా నేను 5 సంవత్సరాల నుంచి కూచిపూడి డాన్స్ చేస్తున్నా. ఇలా ఉంది నా కెరీర్ గ్రోత్. ఇదంతా బాగుంది. నేను ఎంబీఏ దాకా చదువుతున్నా. డిగ్రీ వాళ్ళకి కూడా నాకు పూర్తిగా వాళ్ళకి ఎవరికీ తెలవదు. ఓన్లీ మా సార్లకి కొంతమందికి తెలుసు. అంతే, సర్టిఫికేట్లు చూసేటోళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికీ తెలవకుండా నేను ఇలా చేస్తున్నా అంటే బాగుండేదేమో. అది. సో ఇది నాకు పర్ఫెక్ట్ ప్లాట్‌ఫాము. నేను 2 తెలుగు రాష్ట్రాలకి నేను ట్రాన్స్‌గా చెప్పే వేదిక అనుకుంటున్నా అన్నట్టుగా ఏమో చెప్పింది. కానీ వీళ్ళకేందంటే ఇప్పుడు ప్రియాంక సింగ్ గురించి చెప్పింది. నువ్వు ఇద్దరు ట్రాన్స్‌లు వచ్చిర్రు, నీకంటే ముందు ఐడియా ఉందనంటే, యెస్ ఉంది. నాకు ప్రియాంక సింగ్ మంచి ఇన్స్పిరేషను. తను అంటే ఒక ట్రాన్స్ ఇలా నిరూపించుకోవచ్చు అన్నట్టుగా ప్రూవ్ చేసింది అన్నట్టుగా చెప్పింది. చాలా మంచిగా చెప్పింది. వెరీ నైస్. చెప్పంగానే ఇక్కడ జడ్జెస్‌కి ఇంకో థాట్ ప్రాసెస్ వచ్చింది. అదేంటంటే ఒక ట్రాన్స్‌గా నిన్ను తీసుకోవాలి అని అనుకుంటే నువ్వు ఏదో ఒకటి చేసి ఉండాలి. ఇప్పుడు ప్రియాంక సింగ్ అంటున్నావు. ప్రియాంక సింగ్ జబర్దస్త్ పోయింది, ఎస్టాబ్లిష్ అయింది, సినిమాలు చేసింది, బాగా పేరు తెచ్చుకున్న తర్వాత మేము ఇక్కడికి పట్టుకొచ్చుకున్నాం. నువ్వు ట్రాన్స్‌గా ఉన్నావు కాబట్టి నిన్ను ఇక్కడికి తీసుకోవాలి అని అంటే అదొక్కటే రీజన్ సరిపోదు. ఎంతోమంది ట్రాన్స్‌లు ఉంటారు. సో అది దాటొచ్చి నువ్వు ఏదైనా చేసినవు అని అంటే అప్పుడు నేను తీసుకున్న బాగుంటుంది అన్నట్టుగా చెప్పడం, రెడ్ ఇయ్యడం. అభిజిత్ ఒక్కడే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి. సో నీకు కూడా గ్రీన్ ఇస్తున్నా. నువ్వు అన్నావు కదా అందరికీ నాకు కూడా ఆపర్చునిటీ రావాలి, అన్ని జెండర్లకు ఆపర్చునిటీ వచ్చినట్టు నాకు కూడా రావాలి అన్నట్టుగా అన్నావు కదా. సో అందరికీ కలిపి ఈక్వల్ ఆపర్చునిటీ కింద గ్రీన్ అన్నట్టుగా నీకు గ్రీన్ ఇస్తున్నా అని ఇచ్చాడు. కాన్ఫిడెంట్‌గా నువ్వు నెక్స్ట్ లెవెల్‌లో ఆడతావని అనుకుంటున్నా అంటే నెక్స్ట్ లెవెల్‌లో వీళ్ళు ఎవరు లేరు, పంపించేసారు. ఊరికనే ఇచ్చారు ఇక్కడ గ్రీన్. ఇప్పుడు రేపటి ఎపిసోడ్‌లో వీళ్ళని ఎవరినైతే ఇప్పుడు గౌరీని జస్ట్ టీఆర్పీ కోసం ఇప్పుడు చూపించినట్టే కానీ సిక్కోలు సీమాను, రమ్య వాళ్ళందరికీ కూడా ఇట్నే గ్రీన్ ఇచ్చారు. వాళ్ళందరినీ ఉత్తగా పంపించారంటే ఈమెను కూడా ఉత్తగానే పంపించేసారు. లయాను కూడా అట్నే పంపించేసారు. లయ ఎంత ఎనర్జెటిక్ ఉంది, లయాను కూడా పంపించేసారు. ఊరికనే వితౌట్ రీజన్ మీరు సరిపోరు అనిపిస్తుంది మాకు, వెళ్ళిపోండి అని చెప్పి పంపించేసారు. అంతే, వితౌట్ రీజన్. మాకు తెలుసు మేము ఎవరిని ఉంచుకోవాలి, ఎవరిని తీసుకోవాలో మాకు తెలుసు, మా షో ఇది, వెళ్ళండి అని చెప్పి పంపించేసారు. సో ఇంత దానికి గౌరీ స్టోరీ వేయడం ఎందుకు? ఆమెకి ఇబ్బంది కదా. సరే, నెక్స్ట్ బాగి తుల్లూరి అనే టైం వచ్చింది. చాలా ఎంటర్టైనింగ్ ఉన్నది. మంచిగా నెల్లూరు యాసలా మస్తు ఎంటర్టైన్ చేసింది. అంటే ఆమె రెగ్యులర్గా నెల్లూరు యాసల్ని మాట్లాడుతుంది అంటే లేదు, ఆన్ అండ్ ఆఫ్గా మాట్లాడుతుంది. అది క్యారెక్టర్ కోసం నువ్వు ఇట్లనే ఉంటావు అంటే ఇట్లనే ఉంటా అంటుంది. కానీ ఆమె క్యారెక్టర్ కోసం చేసిన మధ్యలో చెప్పింది. అత్తా కోడళ్ళు అనే ఇన్స్టాగ్రామ్లోనో వీడియోస్, యూట్యూబ్లో సిరీస్ కోసం చేసినప్పుడు అట్లా చేసిన అని చెప్పి చెప్తుంది. అయితే క్యారెక్టర్ కోసం చేస్తుంది, కానీ తన లోపల కూడా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉన్నది, ఉంటేనే వస్తుంది, ఉత్తగా అయితే రాదు కదా. ఇప్పుడు ఆ యాసతోటి ఆమె ఎంటర్టైన్ చేస్తుంది. నార్మల్గా ఉన్నప్పుడు ఎట్లా ఎంటర్టైన్ చేస్తాం మనం ఫర్దర్గా చూడాల్సి వస్తుంది. బిగ్ బాస్ హౌస్లోకి పోయి కంప్లీట్గా ప్రతిరోజు అదే యాసను మాట్లాడదామే అని అర్థమవుతుంది. మాట్లాడనప్పుడు ఎట్లా ఎంటర్టైన్ చేస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. సో తన స్టోరీ చెప్పడం, నవదీప్ గారితో ఫన్ చేయడం, తన స్టోరీలో కూడా లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీ కూడా క్యూట్గా అది కూడా నవదీప్ అన్నతోటి ఇమిటేట్ చేస్తూ చేయడము.
సో వాళ్ళ హస్బెండ్కి ఏదైనా చెప్పాలంటే మీరు ఏం చెప్తారని అభిజిత్ అడిగినప్పుడు ఒక మెసేజ్ చెప్పినప్పుడు, నువ్వే అన్నీ అనుకొని నీ జీవితంలోకి వచ్చినా నేను కాదని నువ్వు చాలామంది జీవితంలోకి వెళ్ళినా కానీ నేను నిన్ను వదలలేదు అంటే తనకు పెయిన్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ పెయిన్ఫుల్ని కూడా జోవియల్ చేసి చెప్పింది అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే మొత్తానికైతే వాళ్ళ హస్బెండే తన లోకము, తను లేకపోతే నేను లేను, నేను లేకపోతే తను లేడు అన్నట్టుగా చెప్తుంది ఆమె. సో చాలా లవ్వుల్గాను స్వీట్ పర్సనాలిటీ, వెరీ నైస్ అని చెప్పి గ్రీన్ ఇచ్చారు. సో బిందు మాధవ్ కూడా గ్రీన్ ఇచ్చి నవదీప్ అన్న జస్ట్ ఆలోచించి, ఆగమ్మ నేను రెడ్ ఇస్తున్నా, నేను ఎంటర్టైన్ అయినా కానీ నీ సత్తా చూడాలి, మొత్తం నీ గురించి తెలిసినట్టయితే లేదు అన్నట్టుగా నేను మధ్యలో కూడా చెప్పిండు. మొత్తంగా ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోయింది తప్ప స్టోరీ ఏంది, తన పెయిన్ ఏంది అట్లాంటివి ఏం లేవు. అంటే అందరికీ స్టోరీలు ఉండాలని లేదు కదా, అండ్ అందరూ ఒకటే రకంగా రిసీవ్ చేసుకోవాలి స్టోరీని అని కూడా లేదు. ఎన్ని కష్టాలైనా నవ్వుతూ ఫేస్ చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు, బాధల్ని బాధపడుతూ దాన్ని దాటుకొని వచ్చేటోళ్ళు కూడా ఉంటారు, రకరకాలు ఉంటారు. సో పోయేటప్పుడు పోయేటప్పుడు కూడా ఎంటర్టైన్ చేస్తా పోయింది, మీకేమైనా సంబంధాలు చూడరా అనుకుంటూ పోయింది. ఎన్నైనా సంబంధాలు ఏమైనా చూడాలి. అండ్ నవదీప్ అన్న కూడా ఈమెతో మాట్లాడేటప్పుడు నెల్లూరు చేస్తున్న మాట్లాడడం, ఈమె మాట్లాడడం, ఆమె మాట్లాడడం బాగా ఉంది, ఎంటర్టైనింగ్. బాగితుల్లూరి ఆల్ ద వే ఫ్రమ్ నెల్లూరు కావలి, అంటే మన ఆదిరెడ్డి వాళ్ళు ఊరు, అది ముచ్చట. మా కరీంనగర్ వాళ్ళు ఉన్నారు ఈసారి, ఆదిరెడ్డి వాళ్ళు ఉన్నారు. అంటే ఊరికి ఒకళ్ళు తీసుకునే ప్రయత్నం చేశారు, గమనించారా మీరు? కరెక్ట్గా గమనించారు. కరీంనగర్ నుంచి ఒకరు, నల్గొండ నుంచి ఒకరు, వరంగల్ నుంచి ఒకరు, గోదావరి జిల్లాల నుంచి ఒకరు, విజయవాడ నుంచి ఒకరు, విశాఖపట్నం నుంచి ఒకరు, అట్లా డిస్టిక్ ఓవర్ని పెట్టారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఫ్లేమ్ టూర్ పెడితే ప్రతి జిల్లా నుంచి పెట్టడానికి పనికి వస్తుంది అనేది కాన్సెప్ట్, అర్థమైందా? ఇది కూడా ఉంటుంది కాన్సెప్ట్. ఇది మ్యాటర్, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్.